వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో వచ్చి పనిచేశారని కితాబు. చివరి అసెంబ్లీ సమావేశాలను బడ్జెట్ తతంగాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపాటు. పాలనా తీరును ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుతున్నారన్న నాగబాబు. తెదేపా జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా. వచ్చే ఎన్నికలలో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్న ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. పొత్తు మీద నిర్ణయం కేంద్ర పెద్దలు చూస్తారని విజయవాడలో వ్యాఖ్య. వివరాల్లోకి వెళితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. రాజ్యసభలో త్వరలో 56 మంది ఎంపీల పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మన్మోహన్ చక్రాల కుర్చీలో ఉన్నప్పటికీ పనిచేశారని కితాబిచ్చారు. ఎంపీలందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. మన దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరువలేనివి అన్నారు. సుదీర్ఘకాలం పాటు ఆయన అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. రాజ్యసభలో ఇటీవల ఓ బిల్లుపై జరిగిన ఓటింగ్లో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన వీల్ చైర్లో వచ్చి మరీ ఓటు వేశారని గుర్తు చేశారు. కమిటీ ఎన్నికలు ఉన్న ప్రతిసారి వచ్చి ఓటు వేస్తున్నారని తెలిపారు. ఆయన వచ్చి ఎవరికి ఓటు వేస్తున్నారు అనే విషయం తాను పట్టించుకోనని, కానీ వచ్చి ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారన్నారు. ఓ సభ్యుడిగా తన విధుల విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తారని, ఇందుకు ఇది నిదర్శనమన్నారు. हर 2 वर्ष के बाद इस सदन में इस प्रकार का प्रसंग आता है, लेकिन ये सदन निरंतरता का प्रतीक है. लोकसभा 5 साल के बाद नए रंग रूप के साथ सज जाती है. ये सदन हर 2 वर्ष के बाद एक नई प्राण शक्ति प्राप्त करता है, एक नई ऊर्जा प्राप्त करता है, एक नए उमंग और उत्साह का वातावरण भर देता है. और इसलिए हर 2 साल में जो होने वाली विदाई है, वो विदाई एक प्रकार से विदाई नहीं होती है. वो ऐसी स्मृतियों को यहां छोड़ करके जाते हैं जो स्मृतियां आने वाली. అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి మొత్తం 175 స్థానాలు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తామన్న సీఎం జగన్పై సొంత పార్టీల ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9-10 గంటలైన అసెంబ్లీ హాలు ఖాళీగా ఉండటంతో ఆయన మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీస్ ఇవ్వడంతో తాము 8:55 అసెంబ్లీకి వచ్చామని, కానీ 9:10 అయిన 3 వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రమే సభలో ఉన్నారని, జగన్పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9-10 గంటలైనా బెల్ కొట్టలేదని పేర్కొన్నారు. లోపల 3 అంటే 3 ఎమ్మెల్యేలు ఉండటమే అందుకు కారణమని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వైసీపీ శాసనసభ్యులకు ఉన్న నమ్మకం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చన్నారు. మరో 10 రోజులలో జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరుగుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా నాగబాబు పాల్గొన్నారు. ప్రాంతాలు వచ్చిన పర్పస్
కార్యకర్తలు వేరే పిల్లలు దిశానిర్దేశం చేయడానికి పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి మాకున్నటువంటి నాయకులు ఇంకా అందరినీ ముందుకు నడిపించడం వారు మా తోడ్పాటు వహించడానికి అలాగే ఇతర సమస్యల మీద అధ్యయనం చేయడానికి అలాగే ప్రకృతి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇవన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి వీటి మీద రెండు విషయాలు చర్చించడం కోసం సపోర్ట్ కోసం ఇచ్చేందుకు సార్ ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ ఎన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు అది ఎందుకంటే అవన్నీ కూడా అత్యంత కీలకమైన రెపో రేటును వరుసగా 6వసారి 6.5% యథాతథంగా కొనసాగిస్తూ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించింది. అయితే పరిస్థితుల ఆధారంగా సర్దుబాటు వైఖరిని కొనసాగించాలని భావించింది. ఈ మేరకు ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ మానిటరీ కమిటీ సభ్యులు నిర్ణయించారు. రెపో రేటును యథాతథంగా కొనసాగింపునకు అనుకూలంగా 6 సభ్యులలో 5 అనుకూలంగా ఓటు వేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణ నియంత్రణకి నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 2024-25కు సంబంధించిన మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ నిర్వహించిన తొలి సమావేశం కావడం గమనార్హం. కాగా మే 2022 నుంచి గతేడాది ఏప్రిల్ మధ్యకాలంలో రెపో రేటు ఏకంగా 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. అయితే ఆ తర్వాత రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేయడమే ఆర్బీఐ లక్ష్యమని శక్తికాంత్ దాస్ అన్నారు. ఆహార పదార్థాల ధరల కారణంగా ద్రవ్యోల్బణం పరిస్థితులు నెలకొంటున్నాయని, పంపిణీ వ్యవస్థపై ఈ ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. Drivers like improving physical infrastructure, development of world-class digital and payments technology, ease of doing business, enhanced labor force participation, and improved quality of fiscal spending. Our multi-pronged, proactive and calibrated policies on the monetary, regulatory and supervisory fronts have worked well to maintain and strengthen macroeconomic and financial stability. Let me now turn to the decisions and deliberations of the Monetary Policy Committee meeting, the Monetary Policy Committee, which met on 6th, 7th and 8th of February, that is culminating today. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the Monetary Policy Committee, that is MPC, decided by a 5-1 majority to keep the policy rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility rate remains at 6.25% and the marginal standing facility, that is MSF rate, and the bank rate at 6.75%. The MPC also decided by a majority of 5 out of 6 members to remain focused on withdrawal of accommodation to ensure that inflation progressively aligns with the target while supporting growth. I shall now briefly set out the rationale for these decisions. The momentum in domestic economic activity continues to be strong. Headline inflation, after moderating to 4.9% in October, rose to 5.7% in December 2023. This was primarily due to food inflation, mostly vegetables. The softening in core inflation, that is CPI inflation excluding food and fuel, continued across both goods and services, reflecting the cumulative impact of monetary. టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనకు విచ్చేశారు.
వెంకటపాలెంలో ఆమె మహిళా పాడి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు పాదాభివందనాలంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. అమరావతి ఉద్యమంలో మహిళా శక్తిని చాటారని కొనియాడారు. పోలీసుల దౌర్జన్యాలు, అవమానాలను మహిళలు భరించారని పేర్కొన్నారు. అమరావతి మహిళలెవరూ నిరుత్సాహపడవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిగా కొనసాగుతుందని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. మహిళలు స్వయం శక్తితో ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆడబిడ్డలకు విద్యావకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాల్ని ఈడ్చుకెళ్ళి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడది 24 గంటల కంటే కూడా 24 గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్. అట్లాంటిది ఆడాల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరబడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇది వాళ్ళు చేసిన అక్రమాలు. మహిళల మీద వాళ్ళు ప్రజల్ని ప్రభుత్వం గాని పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షించడం పోయి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమాలు చేశారు. కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను. ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్ లో చూశాను, కొన్ని విన్నాను కూడా. నేను ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ చలో విజయవాడకు పిలుపునిచ్చింది. దీంతో ఆశా కార్యకర్తలకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. తాడేపల్లిలోని సీఎం నివాసం ఉండే ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆశా వర్కర్ల ఆందోళన ఉధృతంగా మారింది. పోలీసులు ఆశా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులు వారిని ఈడ్చిపడేశారు. ఎట్టకేలకు పోలీసులు వలయాన్ని ఛేదించుకొని విజయవాడ చెన్నై జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. కొంతమంది ఆశాలకు పోలీసులకు గాయాలయ్యాయి. ఎట్టకేలకు వారిని బస్సులలో వివిధ స్టేషన్లకు తరలించారు. జాతీయ రహదారిపై ఆశా వర్కర్లు ఒక్కసారిగా రావడంతో దాదాపు గంటసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. యాత్ర 2లో వైఎస్ఆర్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాన్ని దృశ్య రూపంగా చూపించారని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకూటి చందు అన్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా గాజువాక శ్రీకన్య కాంప్లెక్స్ వద్ద పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి ఆయన జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్ర చేపట్టడానికి ప్రేరేపించిన ఘటనలు, నాటి వాస్తవ రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా యాత్ర సినిమాను మలిచారని తెలిపారు. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, రాజాన రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవిత ఆధారంగా ఇవాళ ఒక మంచి చిత్రం ఇవాళ రిలీజ్ కాబోతుంది. ఆ యాత్ర 2 మూవీ ఆల్రెడీ మనకి యాత్ర రాజశేఖర రెడ్డి గారి జీవిత ఆధారంగా తెరకెక్కించిన డైరెక్టర్తోనే ఈ యొక్క చిత్రం కూడా తెరకెక్కింది. ఆ చిత్రం కూడా చాలా విజయవంతమైంది. ఇప్పుడు ఈరోజు యాత్ర 2 రాబోతుంది. ఈ యొక్క సినిమా చూసేందుకు మరి వైఎస్ జగన్ గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా ఆతృతగా ఉన్నారు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఒక అందరూ ఎప్పుడు కూడా మనం రియల్ హీరోని చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ హీరో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అతి శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని, ప్రపంచంలోని అతి శక్తివంతమైన మహిళ అయిన సోనియా గాంధీని ఢీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈరోజు మరి అధికారంలోకి 2019లో అధికారంలో తీసుకొచ్చి ఒక ప్రజా సంకల్ప యాత్ర, ఒక అపూర్వమైన ప్రజాదరణతో సాగింది. అటువంటి యాత్రను చేపట్టి సుమారు 153 సీట్లు, 152 సీట్లు, అలాగే 50% పైగా ఓటు షేర్తో ఆయన యొక్క అధికారంలో రావడం జరిగింది. వచ్చాక కూడా మరి అన్ని 100% హామీలన్నీ నెరవేర్చుతూ అపూర్వమైన ప్రజాదరణతో ఆయన ప్రజా సంక్షేమ పాలన చేస్తూ దూసుకుపోతున్నారు.
ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న ఆశాలు సిఐటియు నాయకులను ఎన్టీఆర్ జిల్లాలో ముందస్తుగా అరెస్టు చేసి మైలవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. సిఐటియు నేత సిహెచ్ సుధాకర్ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మైలవరం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వెళ్తుంటే ఆశాలను నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యం కాదన్నారు. ఆశాల సమస్యలను పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అధికారం చేపట్టిన వెంటనే ఏలూరు ఆధునీకరణ పనులకు నిధులు విడుదల చేయించి గొల్లప్రోలు నగర పంచాయతీని శుద్ధగడ్డ వరద ముంపు నుండి కాపాడుతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ట్రైన్లు ఆడపడుచులందరికీ కూడా ఖాళీకి మధ్యాహ్నం చేసాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మిగిలిన అన్ని కూడా గొల్లపురంలో అభివృద్ధి చేస్తాం. ఏదైతే శుద్ధగడ్డ కొండకాలువ నిధులు తెచ్చాం మేము 156 కోట్లతో పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని ఎంపీ ఎమ్మెల్యే మరి రద్దు చేశారు. దాని గురించి పోరాడుతూ మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. శాశ్వతమైన సమస్య మరి కంకర్రాయవాళ్ళు, కొత్తపేట, ఈబీసీ కాలనీ, శివాలయం మాన్యం, ఎస్సీ కాలనీ వీరందరికీ కూడా ఈ శుద్ధగడ్డ కొండకాలం వచ్చి ఫ్లడ్ వల్ల మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ప్రాజెక్టుని మేము చేపట్టి ఇక్కడికి వరద నీరు రాకుండా చేసి బాధ్యత తీసుకుంటామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అధిక ధరలతోటి మహిళలందరూ కూడా వంటిల్లు నడపలేని పరిస్థితుల్లో ఉంది. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మరి ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడబిడ్డ నిధి మరి సంవత్సరానికి 18,000. అమ్మఒడి ఏదైతే ఒకరికి ఇస్తున్నాడో అమ్మఒడిలో ఎంతమంది పిల్లలు ఉంటే ఏదైతే ఉందో తల్లికి వందనం అన్న కార్యక్రమంలో అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం, ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయడం ఒక ధ్యేయంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మహిళామణులకు బంగారు బాట వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక వెలుగు కార్యాలయం వద్ద వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించి అక్క చెల్లెమ్మలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 3 విడతలుగా రుణాలను మాఫీ చేయగా గురువారం 4వ విడత రుణమాఫీలో భాగంగా 7,33,00,000 రూపాయల చెక్కులను డ్వాక్రా మహిళలకు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, పీడీ విజయరాజు, బుగ్గ మురళీకృష్ణ, ఎంపీడీఓ జి శ్రీను, ఎంఆర్ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గుడు మనం ఎత్తి మీద ఎక్కించుకుంటే మీరందరూ నాశనం అవుతారు, సామాన్య ప్రజలందరూ నాశనం అవుతారని చెప్పేసి ఈ రకంగా మీరు కూడా మీకు, మీ భర్తలకి, మీ పిల్లలకి మీ ఇచ్చేసి మోసం చేస్తే పాప అక్క చెల్లెమ్మలు ఏం చేశారు? తీసుకున్న అప్పుడు కట్టకుండా ఉన్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది, తీయలేదు. కానీ జగనన్న తన పాదయాత్రలో చెప్పిండు ఏమని, మీ అప్పుని ఏప్రిల్ 2019 ఏప్రిల్ నాటికి ఉన్న అప్పుని 4 దఫాలుగా మీకు రియంబర్స్మెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మన పీడిగా చెప్పినట్లు 3 సార్లు మీకు ఆసరా పడిపోయింది కదమ్మా, 4వసారి రేపు ఎల్లుండో పడిపోతుంది. అంటే ఒక్కొక్క
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 66వ వార్డు బీసీ రోడ్ యూనియన్ బ్యాంక్ వద్ద జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన ప్రతి పథకం పేదల దరి చేరిందన్నారు. పథకాల పట్ల ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని చెప్పారు. కేంద్రం అనేక పథకాలకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దానిని ప్రజలకు తెలియజేయటం లేదన్నారు. ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కలెక్షన్లు, ఆయుష్మాన్ భారతి కార్డు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యం పొందేలా పథకాన్ని అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని మానస రామస్వామి, పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో దీపం పథకం ఇప్పుడైతే ఉద్యోగ పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యున్నటువంటి ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఇప్పుడు కూడా ఉద్యోగ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా లేకపోతే మమ్మల్ని సంప్రదించినట్లయితే వెంటనే ఆన్లైన్ లో నమోదు చేసి ₹1 ఖర్చు అవ్వకుండా సుమారు 7,000 రూపాయలు విలువైన ఈ యొక్క ఉద్యోగ గ్యాస్ కనెక్షన్, గ్యాస్ బండర్, స్టవ్, అదేవిధంగా మొత్తం సెంటర్లో కూడా రెగ్యులేటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లేకపోతే ఏం చేస్తే అందరికి ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మాస్టర్ గారిపై మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కార్డు మనకు ఆరోగ్యం బాగానే ఏదైనా హాస్పిటల్కి అయితే లక్షల బిల్లు అప్పు పాలవుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళ కోసం ఆయుష్మాన్ భారత్ కార్డు 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎంత పెద్ద హాస్పిటల్ కానీ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఏ హాస్పిటల్ అయినా సరే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు పనిచేస్తుంది. ₹1 ఖర్చు అవ్వకుండా మీకు ఆపరేషన్స్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇంట్లో నలుగురుంటే దళితుల హక్కుల సాధన కోసం దళితులందరూ ఐక్యంగా పోరాడాలని కాకినాడ జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి, పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ పిలుపునిచ్చారు. పోరాట సమితికి సంబంధించి వార్షిక డైరీని పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కండవల్లి సుబ్బారావు, బల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారితో డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి డైరీ ఆవిష్కరణ పిఠాపురం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆవిష్కరించడం జరిగింది. దీనికి జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. ఇందులో చట్టబద్ధమైన జీవోలు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి, చట్టాల గురించి పొందుపరిచి ఉంటుంది. ఇది 2012లో దళితులపై అణచివేత, వివక్షత వలన ఈ దళిత హక్కుల పోరాట సమితి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా పోరాట సమితిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతూ ఉంది. అయితే ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా కూడా దళితులపై దాడులు ఆగడం లేదు. చట్టాలు ఉన్నా కూడా ఆ చట్టాలు ఆ దాడి చేసిన వాళ్ళకి చుట్టాలుగానే మిగులుతున్నాయి తప్ప ఈ న్యాయం మాత్రం జరగట్లేదు. అందుకని మేము ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎస్సీ ఎస్టీ చట్టం ఏదైతే ఉందో అది ప్రతిష్టాత్మకంగా నెరవేర్చాలని. ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చక్రాల కుర్చీలో వచ్చి పనిచేశారని కితాబు. చివరి అసెంబ్లీ సమావేశాలను, బడ్జెట్ తతంగాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపాటు. పాలనా తీరును ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుతున్నారన్న నాగబాబు. తేజాపా జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా. వచ్చే ఎన్నికలలో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్న ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. పొత్తు మీద నిర్ణయం కేంద్ర పెద్దలు చూస్తారని విజయవాడలో వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.